జడ్జిమెంట్ కామెంట్ చేసే నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషి? అసలు ఎవరి లైఫ్ ఆడుకుంటుంది, ఎవరి జీవితం ఆడుకుంటుంది. వాళ్ళ జీవితం ఆడిది, మన జీవితం మనది. ఏం టైంపాస్ మాటలు ఎందుకు మనకు? ఉత్తుత్తి మాటలు వద్దు. ఆల్రెడీ ఈ సలహా నాకు 1,00,000 మంది చెప్పారు ఆల్రెడీ. జక్కరావు గారు బ్రహ్మర్షి ఏంటి ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు? నాకు అన్నీ తెలుసు, మంచిదో చెడు అని నాకు అన్నీ తెలుసు. గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టడం కాదు, అరిగించడం కూడా చేసేసారు. పత్రిక భూమి మీదకి రావడం కారణం ఏంటంటే, డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్, దట్ ఈస్ మై సజెషన్. జ్ఞానసభ కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మనం జ్ఞానసభలో చర్చించుకోబోయే అంశం నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్. ముఖ్యంగా పిఎస్ఎస్ఎంలో వాళ్ళకి ఇది బాగా తెలిసిన సూత్రం. పత్రిజీ తన జీవితాంతం అదే సిద్ధాంతంపై ఆచరిస్తూ వచ్చారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లకు ఆచరింపజేశారు ఈ సిద్ధాంతాన్ని. ఈరోజు జ్ఞానసభలో నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్పై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పైమాకి చాలా సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించిన వేణుగారు. నమస్తే. నమస్తే గారు. అలాగే పత్రిజీతో ఎంతో ఆప్తులుగా ఉండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతో పిఎస్ఎస్ఎం మూమెంట్ అభివృద్ధికై కృషి చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తేనా. అలాగే పత్రిజీ ఉద్యమాన్ని ఈ ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎంతో కృషి చేసి పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతోమందిలో చైతన్యాన్ని నిలిపి, అలాగే ఒక రచయితగా భిన్నంగా ఆలోచించు, నేనింతే లాంటి ఒక ఆధ్యాత్మిక పుస్తకాలను రచించి తన రెగ్యులర్ కోట్స్ ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్న ప్రకృతి ఉమామహేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్. అయితే అన్ని ఆధ్యాత్మిక సంస్థల కంటే కూడా మన దగ్గర పర్టికులర్గా ఈ నో జడ్జిమెంట్, నో కామెంట్స్ అన్న అది ఎక్కువగా వింటున్నాం, రాయడం కానీ, చదవడం కానీ, వినడం కానీ జరుగుతూ ఉంది. పత్రిజీ ఆ నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్ అని చెప్పడం వెనకాల ఉన్న అంతర్గతం ఏంటి? నో జడ్జిమెంట్ అన్నది పాటించకపోతే, నో కామెంట్స్ అన్నది స్టార్ట్ చేయకపోతే అసలు మనం ఆధ్యాత్మికంలోకి వచ్చినట్టే కాదు. అది బేస్ ఆన్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. నేను చాలా ధ్యానం చేస్తున్నాను, నేను చాలా జ్ఞానం తెలుసుకున్నాను, కానీ జడ్జిమెంట్లు చేస్తాను, కానీ ఇంకొకటి పైన కామెంట్లు చేస్తాను అంటే అసలు జ్ఞానం మొదలవ్వలేదు. అసలు ఆధ్యాత్మిక జ్ఞానం మొదలయ్యేదే నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్ నుంచి. అది లేకుండా ఇంక ఏమి చేసినా అది జ్ఞానం కిందకే రాదు. ఏమి తెలుసుకున్నా, ఏమి నేర్చుకున్నా, ఏమి చేసినా అది జ్ఞానం కిందకి రాదు. ఏదో ఒక రోజు బూడిదలో కలిసిపోతుంది. ఇది బేస్, ఫౌండేషన్, వేరు లాంటిది. కాబట్టి ప్రతి ఆధ్యాత్మిక గురువు, పత్రిసారే కాదు, ఆల్ ఎన్లైటెన్ మాస్టర్స్ ఫస్ట్ ఇది చెప్తారు, ఆ తర్వాతనే మిగతాది. ఇంకా బేసిక్ ప్రిన్సిపల్స్, బేస్ ఇది లేకపోతే అసలు ఆధ్యాత్మికత లేదు, ఇంకా ఉన్న లాభం లేదు. ఆధ్యాత్మికతలో బేస్ ప్రిన్సిపల్స్ నో జడ్జిమెంట్, నో కామెంట్స్ అంటారు. అయితే రాఘవరావు గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఉమామహేష్ గారు నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ అంటున్నారు. చాలా మంది ఏమంటారు అంటే దీనికి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది, మనం జడ్జిమెంట్ చేయాలి కదా అని అంటారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏంటన్నా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రామాయణం అంటే ఏమిటి అని అంటే, విశదీకరించి చెప్పాలని అంటేనేమో ఎంతైనా సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు, క్లుప్తంగా చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చే అవుతాయి. నేను గమనించినంత వరకు పత్రిజీ ఆయన చెప్పేటటువంటి సబ్జెక్ట్ అంతా చక్కగా ఆ క్రీమ్ అంతా తీసి మనకి ఇవ్వడం బాగా అలవాటు చేశారు. అది కూడా అతి సహజమైన భాష, సరళమైన భాష. ఒకనాడు యోగ వేమన ఆ విధంగా చెప్పేవాడు 3 ముక్కల్లో. అదే విధంగా చెప్పడానికి అలవాటు చేసినటువంటి ఆయన మళ్ళీ ఇప్పుడు పత్రిజీ మనకి. అలాగే నో కామెంట్, నో జడ్జిమెంట్ అని చెప్పానన్నప్పుడు బేసిక్ వర్డ్స్ అని చెప్పానన్నారు. బట్ బేసిక్ వర్డ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సగటు మనవాడు అర్థం చేసుకోవాలి అని అంటే కొద్దిగా మన మూలాల్లోకి వెళ్తే కానీ మనకి తెలియదు పరిస్థితి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో, మానవత్వంలో చూడటానికి ప్రతి ఒక్కడు మనిషిగా కనపడినప్పటికీ కూడా మనకు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళినట్టయితే గుణాన్ని బట్టి కర్మ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ప్రతి మనిషి భూమి మీద కనపడినప్పుడు మానవుడిగానే కనపడతాడు. బట్ వాడు తమో గుణంలో ఉన్నాడా, రజో గుణంలో ఉన్నాడా, సత్వగుణంలో ఉన్నాడా, గుణాతీతమైనటువంటి స్థితికి ఎదిగాడా
అందరినీ ధ్యానంలోకి రమ్మని మనం పిలుస్తూనే ఉన్నాం. అందరూ వచ్చి ధ్యానంలో కూర్చోవచ్చు కాక. బట్ అంతర్గత గుణం ఒకటైతే బహిర్గతమైన కర్మ ఇంకొకటి ఉంటాకి వీల్లేదు. కర్మ ఇంకొకటి ఉంటాకి వీల్లేనప్పుడు 3 గుణాలు మనం అనుకున్నాం. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఏ గుణంలో ఉన్నవాడు ఆ గుణానికి సరిపడ కర్మ చేయటం అనేది ఆనవాయితీగా మనం వస్తుంది. ఎవడి జీవితానికి వాడే సృష్టికర్త అవుతున్నాడు ఇక్కడ. అటువంటిప్పుడు వాళ్ళ జీవితానికి మనం స్వేచ్ఛ ఇవ్వాలని అంటే వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ కర్మలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, వాడు అట్లా వీడి ఎట్లా అని చెప్పని మనం కామెంట్ చేస్తుంటాం. వాడి గుణాన్ని బట్టి వాడి కర్మ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయటం మనం నేర్చుకోవాలి తప్ప చెప్పొచ్చు బాబు ఎదిగేవాడికి ఇది పద్ధతి, దట్స్ రైట్. అది కండిషన్గా వెళ్ళటానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. జడ్జిమెంట్ ఉండదు. యాక్సెప్ట్ చేయలేనప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ వస్తుంది. ఒకసారి యాక్సెప్ట్ చేయడం జరిగింది అనుకోండి, గుణాన్ని బట్టి కర్మ అనే కాన్సెప్ట్ నీకు పూర్తిగా డైజెస్ట్ అయితే ఇంక నువ్వు ఎందుకు కామెంట్ చేస్తావు? సర్లే వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు, అట్లా చేస్తున్నాడు, లెట్ ఇట్ బి అని మనం యాక్సెప్ట్ చేస్తాం. బట్ చెప్పొచ్చు, తప్పులేదు చెప్పటం. బట్ మాట కండిషన్ రాకూడదు. మాట అనేది సౌమ్యంగా మనకి చెప్పడం వేరు, ఎలాగే ఉండి తీరాలి అని పెట్టడం అది కండిషన్ అవుతుంది. కండిషన్ అవుతుంది అది అట్లా. కాబట్టి కామెంట్ ఎప్పుడైతే చేయమో జడ్జిమెంట్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది గుణాన్ని బట్టి కర్మ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని గురించి ఏం మాట్లాడతావు, ఎలా జడ్జిమెంట్ ఇస్తావు. అది అందువల్ల కొద్ది మూలాలు అర్థమైన వాడు ఎప్పుడు కామెంట్ చేయడు, జడ్జిమెంట్ చేయడు. అది అర్థం కానప్పుడు ఇవన్నీ వస్తుంటాయి మనకి. అది జడ్జిమెంట్ చేయడం అన్న లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? సో బేసిక్గా ఏం జరుగుతుందంటే అన్న, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్. మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో ఇంకొంచెం యాడ్ ఆన్ చేయాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయొచ్చు. నువ్వు ఫలానా పరిస్థితిలో ఫలానా విధంగా వెళ్తున్నావు, ఈ విధంగా వెళ్ళడం ద్వారా. అయితే పత్రి సార్ ఇంకోటి కూడా చెప్పాడు, దీనికి కొత్త అడిషన్ ఇప్పుడే యాడ్ చేస్తున్నా, సజెషన్స్ అని చెప్పారు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో దేర్. ఇట్స్ నాట్ అబౌట్ సజెషన్. నా పేరు వేణు అనేది మీరు తెలుసుకున్నారు, ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడం, సజెషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకుంటాం. సో నా పేరు వేణు, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో నాకు తెలిసిన విషయాన్ని మనం మిత్రధర్మంలో కొన్ని విషయాలు సజెషన్ కాకుండా ఇన్ఫార్మ్ చేసుకుంటాం. సో ఇన్ఫార్మ్ చేసుకొని స్వీకరించుకున్నారంటే సో ఇన్ఫార్మ్ చేసుకుంటాం. ఇన్ఫార్మ్ చేసుకునే సమయంలో తెలియకుండానే మనకి కొన్ని అహంకారాలు రావడం కానీ ఈగో డెఫినెట్లీ వస్తుంది. అక్కడ ఏమవుతుందనంటే జడ్జి చేస్తున్నాము ఒక వ్యక్తిని మనం అని అంటే, నేను నీకంటే అధికంగా ఉన్నాను నేను అనే భావన అక్కడ మనం వ్యక్తపరుస్తున్నట్టే. కామెంట్ చేస్తున్నావు అని అంటే నువ్వు నాకంటే నేను హేళన చేస్తున్నాను అనే కాన్సెప్ట్ వస్తుంది అక్కడ. నీకన్నా నాకు ఎక్కువ తెలుసు 100%. సో బేసిక్గా ఒక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. ఒక ముముక్షు యొక్క ముఖ్యమైన విధానం ఏ విధంగా ఉండాలి అని అంటే, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అనాలి అని అనుకుంటేనే బేసిక్ సెన్స్ ఉండాల్సింది ఏంటంటే నో కామెంట్స్, నో జడ్జ్మెంట్స్. ఏదైనా కామెంట్ చేశాము అని అంటే అక్కడ నాకు ఏదో తెలుసు అనే భావన ఉంది, అహంకారం ఉంది. తద్వారా మీరు ముముక్షుగా ఎలాగైతే ఎదుగుదాం అనుకుంటున్నారో దానికి మీకు మీరే పెద్దగా నరుక్కుంటున్నట్టుగా అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందనంటే మన యొక్క అహంకారాన్ని మనం ఎంతవరకు త్యజిస్తామో అంత అద్భుతంగా మనం ఎదిగే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో మనకు తెలియకుండానే మనం చేస్తున్న బేసిక్ మిస్టేక్స్, మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి విషయాన్ని కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టడం కాదు, అరిగించడం కూడా చేసేసారు. అంత సులువుగా చేశారు మనకి పని. ఇంత ఒక్కొక్క చిన్న చిన్న పదాల ద్వారానే మనకి ఎంతో కష్టతరమైన ఆధ్యాత్మికతను కూడా చాలా సులువైన భావన క్రియేట్ చేసి నేను కూడా చేయగలను అని, ప్రతి ఒక లేమ్యాన్ కూడా నేను కూడా ఒక ఆధ్యాత్మికవేత్తను అవ్వగలను అని ఈ రోజున ముందుకొచ్చి నిజంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తులకు ఎదిగిన మాస్టర్స్ని కూడా మనం చూసాం. సో దానికి కారణం ఆయన ఇచ్చిన సులభతరమైన ఇటువంటి సింపుల్ కాన్సెప్ట్స్. వాటిని ప్రాపర్గా మనం అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ మారడమే కాదు, ఆధ్యాత్మిక విలువలను పెంచుకొని ఆధ్యాత్మికవేత్తలుగా కూడా మనం మారగలుగుతాం. అయితే ఉమామేశ్వరి, ఇప్పుడు మెయిన్గా అసలు జడ్జిమెంట్ కామెంట్ చేసే నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? కోర్లో నేనే కరెక్ట్, నేను మాత్రమే కరెక్ట్ అంటే ఈ ఒక ఈగో బేస్డ్ థింకింగ్. అది మిగతా వాళ్ళంతా సరి కాని వాళ్ళు. నాకు తెలిసిందే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్. ఈ నేను దగ్గర నుంచి మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంటే అవతలవాడిని చూడని కాదు, నా లోపలికి నేను వెళ్ళడం. ఫోకస్ బయటకు వెళ్ళిపోయింది. జడ్జిమెంట్ ఎవరిని చేస్తున్నాం? బయట వాడిని చేస్తున్నాం. అంటే ఫోకస్ బయటకు వెళ్ళిపోయింది అంటే ఆధ్యాత్మికతలో లేవు. లౌకికంలో జడ్జిమెంట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో మన ఆధ్యాత్మికంలో ఉన్నామా లౌకికంలో ఉన్నామా అనే దానికి ఇదే బేస్. మనం అవతలలోనే జడ్జి చేస్తున్నామంటే ఇంకా లౌకికంలోనే ఉన్నాం, లోకంలో ఉన్నాం. మనం ఇంకా బయటివి చాలా కనపడుతున్నాయి. ఆధ్యాత్మికంలో ఉంటే బయటివి ఏవి కనపడకూడదు, లోపల కనపడ నేనేంటి ఆత్మవిమర్శ, అది కరెక్ట్. అది కూడా
మనల్ని మనం జడ్జి చేసుకోవడం కాదు, మనం ఇంకా ఏం చేయవలసి ఉంది, ఇంకా ఏం తెలుసుకున్నాం, ఇంకా అది ఆత్మవిమర్శ కిందకి వస్తుంది. ఇతరులను విమర్శించడం, ఇతరులను జడ్జి చేయడం అంటే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. అంటే అంతర్గత ప్రయాణం కాదు, బహిర్గత ప్రయాణం చేస్తున్నావు. అంటే నిన్ను బయటికి తీసుకెళ్ళిపోతున్నావు. ఫోకస్ అవుటర్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఎవరైతే లౌకికంలో ఉంటారో, తెలియకుండా నేనే కరెక్ట్ అనే అహంకారంలో ఉంటారో, ఆ నేచర్తో తెలియకుండానే అందరి మీద కామెంట్లు వదిలేస్తుంటారు, అందరినీ విమర్శించడము, లేకుంటే జడ్జి చేయడము, అవన్నీ చేయడం వల్ల అవతలవాడిని ఏదో డిస్టర్బ్ చేస్తున్నాం, అవతలవాడిని ఏదో సరిదిద్దుతున్నాం అనుకుంటాం. కానీ వాటి ద్వారా మనం అలాంటివి ఇంకా ఎక్కువ మన జీవితంలో తెచ్చుకుంటాం. జడ్జిమెంట్ అనేది ఒక స్ట్రాంగ్ థాట్, ఆ స్ట్రాంగ్ వర్డ్. అంటే దానికి మన ఎనర్జీని ఇస్తున్నాం. మనం దేనికి ఎనర్జీ ఇచ్చినా అది మన దగ్గరే ఉంటుంది. ఈ ఊర్లో ఈ వ్యక్తి వెధవ అన్నాడు అనుకోండి, ఆ వెధవ ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడు. ఈ వ్యక్తి రూపంలో కాకపోతే ఇంకో వ్యక్తి రూపంలో మన దగ్గరే ఉండి మన జీవితాన్నే డిస్టర్బ్ చేస్తుంటాడు. ఈ రూపం మారొచ్చాము, ఒక వెధవ పోయి ఇంకో వెధవ మన జీవితంలో ఎప్పుడు ఉంటాడు. అందుకే జడ్జిమెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడూ తప్పులు కనబడుతూనే ఉంటాయి. వీడు కాకపోతే ఇంకోడు ఆడు ఇంకా ఈ ప్రపంచం అంతా నేనే అనుకున్నాను మొదట్లో అందరు ఎదవలే, అందరిని చంపేద్దాం అనుకున్నాను. విప్లవం తీసుకురావాలి, గన్ను ఇస్తే నాకు అందరిని లేపేద్దాం అనుకున్నాను ధ్యానం రాకముందు. బాంబేసి చంపేద్దాం, ఎందుకంటే మంచి వాళ్ళు లేరు ఇక్కడ, మంచి వాళ్ళే లేరు ఇక్కడ, అంతా చెడ్డ వాళ్ళే. అసలు దేవుడు కూడా లేడు. దేవుడు అనేవాడు ఉంటే అసలు మంచి అనేది ఎక్కడికి పోతుంది. అయితే కామెంట్ అన్నది ఎందుకు చేస్తుంది జనరల్గా అంటే ప్రతిదానికి కామెంటే. వాడు షర్ట్ ఎట్లా వేసుకుంటే కామెంటు, ఓ టీ తాగితే కామెంటు, ఓ బట్టలు వేసుకుంటే కామెంటు. కామెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్, జడ్జిమెంట్ అనేది హై లెవెల్. ఫస్ట్ కామెంట్ నుంచి మొదలై ఆ తర్వాత ఫిక్స్ అయిపోతాం. ఇంతే జీవితంలో జడ్జిమెంట్ సంగతి ఏమో దేవుడు. కానీ కామెంట్లు అయితే రోజు అందరూ 99% ఆఫ్ ద పీపుల్ దేన్నో దాన్ని కామెంట్ చేస్తూనే ఉంటారు. అంటే మోడీ నుంచి, జగన్ నుంచి, సో పార్టీల నుంచి. ఇప్పుడు నీకు ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం వైపే దృష్టి పెడతావు. లక్ష్యం ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాం, టైం పాస్. సో నీ షర్టు నాకు కనబడుతుంది. నాకు లక్ష్యం ఉంటే నువ్వు నాకు కనబడతావు. నీ షర్ట్ కాదు కనబడే, నీ కారు, నీ ఇల్లు, నీ గడ్డము, నీ బంగళా, నీ పదార్థాలు ఏమీ కనబడవు. నీకు నాకు నా లక్ష్యానికి కామన్గా ఏదైనా ఉందా, లేదంటే నమస్తే. ఈ లక్ష్య రహిత పీపుల్ ఉంటారు కదా, అంటే ఫోకస్డ్గా వాళ్ళ లక్ష్యంపై వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఏమి పని పాట ఉండదు. వాళ్ళు ఎక్కువగా కామెంట్ల మీద దృష్టి పెడతారు. నాకు లక్ష్యం ఉంది, నాకు అసలు ఒక్క నిమిషం కూడా టైం దొరకట్లేదు, నువ్వేం చేస్తున్నావు నాకు చూసేంత టైం నాకు లేదు. నాకు టైం లేనప్పుడు నేను నీ కామెంట్ చేసేంత ఎక్కడ టైం ఉంది? ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ఓన్. అంటే సొంత లక్ష్యం లేని వాళ్ళు కామెంట్ చేస్తారు, అంతే కదా. సొంత లక్ష్యం లేని వాడిని వీడిని చూస్తూ పని పాట లేని పనులు చేస్తుంటారు. కామెంట్ చేసే వాళ్ళంతా మామయ్య చెప్పినట్టుగా కామెంట్ చేసే వాళ్ళంతా పని పాట లేని, అంతే కదా. పని ఉన్నవాడు బిజీగా ఉంటాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఇప్పుడు మనం షూటింగ్ లో ఉన్నాం, వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి టైం ఆడుంది. అర్ధ నిమిషాలు లెక్క పెట్టుకొని ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసాం, నిమిషాలు లెక్క పెట్టుకుని షూటింగ్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ షూట్, ఆ తర్వాత షూటు, ఎక్కడ టైం ఉంది? సీరియస్గా లక్ష్యంలో దిగి సాధనలో ఉన్నవాడికి ఇంకొకరి గురించి ఆలోచించేదానికి, మాట్లాడేదానికి టైమే ఉండదు. ఉంది అంటే డివైట్ అయిపోయినాం లక్ష్యం నుంచి. రాఘరావు మీరేమంటారు సార్? ఎందుకు పొద్దున్న లేసే కామెంటే, నవకాంత్ ఏంటి ఇంటర్వ్యూ చేస్తూ ఇట్లా కూర్చుంటాడు, ఇట్లా కూర్చోదు కదా, ఇట్లా కూర్చోవాలన్నది ఒక కామెంట్, పెద్దల ముందు అట్లా కూర్చోవడం ఏంటి అన్నది ఒక కామెంట్. తర్వాత పొద్దున్న లేసి అన్ని నవకాంత్ ముఖం కనబడాలా, కాళ్ళు కనబడాలా? అదే అంటే కాళ్ళు కడుతున్నా అంటే నేను చూస్తా, ఇంటర్వ్యూ చేసుకుని మధ్యలో నీళ్లు తాగుతాడు ఏంటి, తాగకూడదు కదా కామెంట్. అట్లా ప్రతిదానికి కామెంటే. ఇప్పుడు ఏదైనా అంటే మనం అనుకున్నట్టు ఏంటంటే స్టేట్మెంట్ అనేది అవుట్ రైట్గా బయటికి రావచ్చు. వాడు కామెంట్ చేస్తాడా, జడ్జిమెంట్ చేస్తాడా, ఇవన్నీ కలిసి పక్కన పెట్టేస్తే ప్రపంచంలో పత్రిక గురించి మనం వచ్చినప్పుడు ఒకటి భౌతికత, రెండు ఆధ్యాత్మికత, రెండు ఉన్నాయి కదా. భౌతికత అంటే భౌతిక ప్రపంచంలో వాడు జీవించే జీవిత విధానాలు. ఈ జీవించే విధానాల్లో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ రెక్టిఫై చేసుకోవటానికి జెన్యున్గా వెళ్ళినప్పుడు, ఎవడ వాస్తవాల్లో వాడు ఉన్నప్పుడు అక్కడ ఎనర్జీ అనేది స్టార్ట్ అయింది మనకి. ఎప్పుడైతే పత్రిక ద్వారా మనం ఎనర్జీ అనేది స్టార్ట్ అయిందో పని ఉన్నంత వరకు పని మీద పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నాడు మమ్మేసి, పని పాట లేనివాడు కామెంట్కి వెళ్తాడన్నావు, కరెక్టే. పని పాట లేకుండా ఐడిల్గా ఉన్నావు కాబట్టి కామెంట్ చేయగలుగుతున్నావు. అసలు ఐడిల్గా సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఎవడైనా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? భౌతిక ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్, రూపాయలు లేకపోతే దమ్ముడి పనికి రావు. నువ్వు ఉద్యోగమా, వ్యాపారమా, ఎవరి వ్యవహారాలు వాళ్ళు ఉండే తప్పులేదు. బట్ మిగతా ఐడిల్గా ఉన్న ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అలవాటు అవ్వాలి. ఈ సద్వినియోగం చేసుకోవడం ఎప్పుడైతే అలవాటు అయిందో కళ్ళు మూసుకొని కూర్చుని ఎనర్జీని అన్నా స్టార్ట్ చేస్తాడు త్రూ మెడిటేషన్. లేదనుకో చక్కగా కూర్చున్నప్పుడు మంచి సాంగత్యాల్లోనే ఉంటాం, లేదంటే మంచి బుక్స్ దొరికితే హాయిగా స్వాధ్యాయంలోనే మిగులుతాం.
అంటే సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలుగుతాం ఇక్కడ? అయితే సార్ ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నేను సమాజాన్ని ఉద్ధరించడానికి ఈ కామెంట్లు అన్ని చేస్తే ఇది సద్వినియోగమే అనుకుంటారు. తనను తాను ఉద్ధరించుకోలేడు, Correct సమాజాన్ని అన్నది. ఉద్ధరిస్తాడు. అంటే అక్కడ నుంచి ఎక్కడ మొదలవుతుంది అంటే ఉమ్, జక్కరావు గారు బ్రహ్మర్షి ఏంటి ఉమ్, ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు ఉమ్. ఏదో కామెంట్ అంటే మీరు అట్లా చెప్పడం వల్ల మీరు ఏమన్నా రేపటి నుంచి కుర్తా పైజామా వేసుకుంటారేమో అని. అంటే వీడి బేసిక్ గా అవును, వీడు అంటే ఎవడైతే కామెంట్ చేస్తాడో జడ్జిమెంట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే కరెక్టే. మేము సమాజాన్ని మారుస్తున్నాము, అవును, మేము వీళ్ళు తప్పు దారిలో వెళ్తే మేము రైట్ దారిలో పెడుతున్నాము, ఎగ్జాక్ట్. నేను సద్వినియోగమే అనుకుంటారు వాళ్ళు. దానికి అవును మీరేమంటారు? ఇప్పుడు మనం ఇందా కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నాం, గుణాన్ని బట్టి కర్మ అని చెప్పి అన్నాం. ఇప్పుడు పొలిటికల్గా ఉన్న ట్రెండ్ అంతా ఎలా ఉందో మనకు తెలుసు. పనిచేసేవాడు అంతా అనుకుంటాడు భలేవాడు సార్, వాళ్ళకే కౌరాలు బాగానే చెప్తారు, కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు ఇలా అయితే కానీ బతకలేమండి అంటాడు. అంటే వాడు దొంగతనం చేయొచ్చు, దొరతనం చేయొచ్చు, మర్డర్ మానభంగాలు ఎన్నైనా చేయొచ్చు. ఏమిట్రా ఈ పని అని చెప్పని ఎవరిని అడిగితే వాడు మనకి ఇచ్చే సమాధానం ఏంటి? భలేవాడు సార్, ఇలా అయితే కానీ బతకలేమనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు. అంటే వాడిని వాడు సమర్థించుకుంటున్నాడు అక్కడ. ఎందుకని వాడిని సమర్థించుకుంటున్నాడు? వాడి గుణంలో వాడు 100% ఉండగలుగుతాడు. ఇప్పుడు మహాభారతంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి దుర్యోధనుడిని పిలుస్తాం. కృష్ణుడు చెప్పినటువంటి వచనాలు ఇలా ఉన్నాయి కదా, ఏంట్రా నీది అని అంటే, అది మంచిగా నాకు తెలుసయ్యా, కృష్ణుడు చెప్పే వాక్యాలు నేను విన్నాను, ప్రజలంతా పాండవులు మంచివాళ్ళు అంటున్నారు, అది కూడా నేను విన్నాను, నాకు అన్నీ తెలుసు, మంచిదో చెడు అని నాకు అన్నీ తెలుసు, కానీ ఇలా ఉండటంలోనే నాకు ఆనందం ఉంది అంటాడు. అంటే ఎందుకు సమర్థించుకున్నాడు వాడు? ఆ గుణాన్ని బట్టి కర్మ అన్నప్పుడు గుణ ఎంత బలిష్టంగా ఉంటుందో వాడి బహిర్గత కర్మలు అంత బలంగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరు భౌతిక ప్రజలు వాడిని సమర్థించుకునే ప్రయత్నాలు ఎప్పుడు నడుస్తాయి, తప్పదు. వాడు తమో గుణం ఉన్నా, రజో గుణ, సత్వ గుణం ఉన్నా ఎవరికి వాడిని సమర్థించుకుంటాడు. ఆ సమర్థించుకున్నప్పటికీ కూడా ఎదుగుదలలో ఇలా ఉండాలి అని చెప్పడానికి గురువుల యొక్క ఆవశ్యకత మనకు వచ్చింది. గురువుల యొక్క ఆవశ్యకత వచ్చినప్పుడు గురువు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఎప్పుడైతే మనం పెట్టుకుంటాం, జ్ఞానాన్ని మనం సమీకరించుకోగలిగినప్పుడు అంచెలంచెలుగా ఎదగడానికి వస్తాయి. ఇప్పుడు అనేక జన్మల నుంచి మనం వస్తాం, కానీ పుట్టి పెరిగిన తర్వాత ప్రకృతి మాయలో మనం పడిపోతున్నాం. ఏది తల్లి గర్భం నుంచి బయటపడిన వెంటనే ప్రకృతి మాయలో పడిపోతున్నాం. అయితే మాయని ఛేదించి బయటికి రావాలంటే ఏమవుతుంది? గత జన్మ సంస్కార బలం ఎక్కడి దగ్గర తట్టి లేపుతాయి. లేపినప్పుడు గురువు యొక్క ఆవశ్యకత మనకు తెలుస్తుంది. అప్పుడు గురువు మీద విశ్వాసం ఎప్పుడైతే పెట్టుకోమో, ఎదగాలనే తలంపు మనకి ఎప్పుడైతే వస్తామో, సరికాని విధాల్లో నుంచి సరైనటువంటి విధాలకు మారాలి అనేటటువంటి ఆలోచనకి ఫస్ట్ వస్తాడు. నేను మారాలి, సరికాని ఆలోచించి సరైన విధానికి మారాలి అనుకున్నప్పుడు మారే ప్రయత్నంలో వాడు ఎవరేం చెప్పినా యాక్సెప్ట్ చేస్తాడు. బాబు ఇలా కాదు నాన్న, ఎలా అంటే ఓహో అలాగే తెలియదు, పొరపాటు ఏంటి సార్, ఇక నుంచి నేను మారుతాను సార్. అది సెల్ఫ్ రియలైజ్ అవుతూ ఉంటాడు, ఎదగాలని కోరుకునేవాడు. అలా కాదు నేను ఎలాగే ఉంటాను, నాకు ఇందులోనే ఆనందం ఉన్నవాడు సమర్థించుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నో కామెంట్ నో జడ్జిమెంట్ అనేది ఎవరికి ఎప్పుడు ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు ఇక్కడ అలానే మనం మెదకొని కూర్చుంటామా? మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా వాడు ఏ గుణం ఉంటాడు మనకేం తెలియదు. చెప్పటం మన ధర్మం, విని ఆచరించాలి అవుద్దని వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు. కాబట్టి స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్ ఫ్రీడమ్. స్వేచ్ఛ అని ఎందుకు చెప్పబడిందంటే ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళ కర్మలు ఉన్నప్పుడు అలాని చెప్పకుండా ఉండకుండా చెప్పడం మన ధర్మం అయిపోయింది. కండిషన్ ఉండకూడదు, నువ్వు ఇలాగే ఉండాలి అని ఇలా చేయాల్సిందే, అది రాంగ్. అది ఫస్ట్. వేణు అసలు కామెంట్స్ అనేది ఎందుకు చేస్తాం? సో బేసిక్గా కామెంట్స్ చేసే వాళ్ళ యొక్క ఇంకొంచెం డీపర్ లేయర్లోకి చూసుకుంటే, ఎవరైనా ఒక కామెంట్ చేశారు, ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారు, లేదా మాట్లాడుకునేటప్పుడు కూడా వాడు ఇలా రా వీడిలాగా అని చెప్తూ ఉంటారు. సో కొంచెం డీపర్ లేయర్లోకి మనం వెళ్తే రెండు రకాలుగా చూడొచ్చు మనుషుల్ని. ఒకరు ఏంటంటే అరిషడ్ వర్గాలని ఇంబ్యాలెన్స్ చేసుకోవడం వల్ల, అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళు ఏదో విధంగా వ్యక్తపరిచేసుకోవాలి, వాళ్ళ పని అదే. వాళ్ళకి లక్ష్యం ఉందా లేదా ఏమున్నా సరే అవన్నీ ఒక పక్కన పెడితే డెఫినెట్లీ వాళ్ళ ఫీలింగ్ని వ్యక్తపరిచేసుకోవాలి. నేను ఇది చెప్పేయాలి, ఎక్స్ప్రెస్ చేసేయాలి, అది తప్పు రైట్, వాడు చేసింది రైటు, నాకు ఇది చెప్పాలనుకుంటున్నాను అన్న భావంతో ముందు లోపల ఉన్నది బయట పెట్టేయాలన్న ఉద్దేశమే అక్కడ కామెంట్లో కనిపిస్తుంది బేసిక్గా. ఇది ఒక రకం అయితే, ఇంకొకరు ఏంటంటే నిజంగా మీరు అన్నట్టుగా, గురుగారు అన్నట్టుగా మంచి చేయాలన్న ఆలోచన. నేను ఇది చెప్పడం ద్వారా, ఈ కామెంట్ చేయడం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది, తద్వారా వాళ్ళు ఎదుగుతారు అన్న ఆలోచన. నిజానికి ఇక్కడ ఇంకొంచెం హెచ్చు స్థాయికి మనం వెళ్తే, నేను ధర్మం చెప్తున్నాను అన్న భావన వాళ్ళకి. బేసిక్గా ధర్మాన్ని చాలా వరకు తెలియకుండానే పక్కదామని పెట్టేస్తున్నాం, మనకి మనమే తెలియకుండానే. ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి కూడా ధర్మాలు తెలుస్తాయి స్వతహాగానే, వారి యొక్క కర్మలు బట్టి వారి యొక్క ధర్మాలు 100% క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నామంటే నేను మంచివాడిని అనే భావన బై డిఫాల్ట్ ఉంటుందన్నమాట. నేను చాలా మంచివాడిని, నేను చాలా అద్భుతమైన విషయాలు చేశాను ఆల్రెడీ, నాలో ఏ మిస్టేక్స్ లేవు, సో ఆ మిస్టేక్ నాకు కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేస్తాను నేను అనే భావన కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపించిన క్రమంలో ఏమవుతుందంటే తెలియకుండానే మనలో మనం ద 1% మిస్టేక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది నాలో. ఏంటి అంటే మనం ఎదురువాడి మీద చూపించేటప్పుడు
మన మిస్టేక్ మీద మనం నించుంటాం అనమాట. సో మనకు కనిపించదు అది. చుట్టుపక్కల 360 డిగ్రీలు మనం మంచిగా కనిపిస్తాం. మన మిస్టేక్ మీద మనం నించుంటాం. అది ఎప్పటికీ కనిపించదు మనకి. ఎప్పుడైతే మనం పక్కకు వచ్చి చూస్తామో ఓహో నా మిస్టేక్ ఇది అని అనుకుంటాం. పక్కవాడి మిస్టేక్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిజానికి పక్కవాడి మిస్టేక్ కనిపించినప్పుడు ఇట్లాంటి కామెంట్స్ అనేవి మనం చేయడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది. ఇలా ధర్మాన్ని నేను నీకు చెప్తున్నాను నాయన, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి. ఇక్కడ మనం నో కామెంట్స్ అండ్ నో జడ్జ్మెంట్స్ అనేది బేసిక్ లెవెల్లో ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు నో కామెంట్స్ నో జడ్జ్మెంట్స్ అంటే ఏంటి అసలు బేసిక్గా. కొన్నిసార్లు పత్రి సార్ చెప్పేదానికి సార్ నేను ఏదో సజెషన్ చేస్తున్నా సార్, నో సజెషన్ అంటున్నారు. నిజం, నో కామెంట్. సార్ కామెంట్ కూడా చేయకపోతే ఎలా సార్, జడ్జి చేయకపోతే ఎట్లా సార్ అని కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జడ్జి చేయొద్దు అంటారు. ఇది కూడా చేయకపోతే ఎలా సార్ అన్నంత లెవెల్లో వస్తుంది ప్రశ్న. అవును నిజమే, అది కూడా చేయకూడదు. నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్. అసలు ఎటువంటి విధానంలో కూడా కామెంట్ చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. అలా అయితే కింద యూట్యూబ్లో కూడా కామెంట్ చేయకూడదు అంటారు. నో, గివింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఇది కరెక్ట్ కాదు, నీది రాంగ్, నేను ఇది కాదు, అది ఆ డిఫరెన్స్ని మనం తెలుసుకొని ఆ ఎరుకలో ఉండి ఆ యొక్క ఎరుక స్థితిలో ఉండి మాట్లాడడం వేరు, ఎరుక లేకుండా మాట్లాడడం కంప్లీట్. పత్రి సార్ కూడా సార్ చెప్పేవాళ్ళు, సార్ ఇలా చెయ్యి అని చెప్పేవాళ్ళు, ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించాయని. ఎగ్జాక్ట్లీ. ఈ కట్టెను ఈ కలర్ బదులు ఆ రెడ్ కలర్ వేస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చెప్పేవాళ్ళు. ఎస్, అవును సార్ అంటే ఓకే, కాదు సార్ అంటే కూడా సార్ ఏం పట్టించుకున్నాడు, రైట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది వేయాల్సింది, ఈ కలర్ నచ్చలేదు, ఈ కలర్ మార్చాలని ఎప్పుడు చెప్పలేదు. అయితే ఉమామహేష్ గారు, పత్రి సార్ పర్టికులర్గా సజెషన్స్, నేను కూడా మీ ఓంకారేశ్వరం మీరు పని చేస్తున్నప్పుడు విన్నా మీ నోట్లోంచి. ప్రతి ఓడు వచ్చి సలహా చెప్తుంటాడు, ఈ గడ్డి ఇట్లా వేస్తే బాగుంటుంది, హనుమంతుడు 15 ఫీట్లు 20 ఫీట్లు పెడితే బాగుంటుంది, లేదా అది ఇట్లా శివుడు నువ్వు కుసోకుండా నించొని త్రిశూలం పెడితే బాగుంటుంది. ప్రతి సజెషన్స్ చెప్తుంటారు, అనవసరమైన సజెషన్స్ చెప్తుంటారు. అందుకే పత్రి సార్ నో సజెషన్స్ అని చెప్తారు. దాని గురించి చెప్పండి. ఒకడు చాలా కష్టపడి పని చేస్తుంటాడు, ఆల్రెడీ ఎముకలు ఎరిగిపోయి ఉంటుంది అన్నా కదా. దాన్ని పిఎంసీలో నేను ఎప్పుడు సలహాలు ఇవ్వలేదు మీరు ఎట్లా చేయాలని. ఎందుకంటే మీ ఎముకలు ఎలా ఇరిగిపోయి ఉంటే నాకు తెలుసు. నేను పిఎంసీకి సహాయం చేయాలి వీలైతే. ఆల్రెడీ ఎముకలు ఇరగొట్టుకొని పని చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇలా కాదు అలా చేయాలి అంటే ప్రాక్టికల్గా దిగినోడికి తెలుస్తుంది సమస్య ఏంటని. ప్రాక్టికల్గా చేయగలుగుతామా లేదా అన్న. ప్రాక్టికల్లీ ఉదాహరణకు ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర, నేను ఓంకారంలో బాతులు పెట్టాను. బాతులు అంటే చూడడానికి ఒక హంసల్లా ఉంటాయి, చాలా బాగుంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఒకతను వచ్చి చూసి చాలా బాగున్నాయి సార్, పులులు పెట్టండి అన్నాడు. ఎందుకంటే పలానా శ్రీలంకలోని ఒక ఆశ్రమానికి వెళ్తే ఆడ పులులు ఉన్నాయి సార్. బాబు ఎక్కడ ఉంటావు అన్న అంటే పక్కనే అచ్చంపేటలో సార్ అన్నాడు. ఓకే అచ్చంపేటలో ఉన్నావు కదా, ఇక్కడికి ఇక్కడ పిల్లి ఉంది కదా, ఎన్నిసార్లు వచ్చి పిల్లికి అన్నం పెట్టావు అని అడిగాడు. అంటే నేను చాలా బిజీ సార్ అన్న. నువ్వు పిల్లిని చూసుకోవడే దానికి నాకు టైం లేదు, ఇట్లా ఇక్కడ జనాలు పులులు పెట్టాలా అంటే చాలా బాగుంటుంది సార్, నేను చాలా మంచి చెప్తుంటే వినట్లేదేంటి. మన పరిస్థితి ఏమిటి, మన కెపాసిటీ ఏమిటి, ప్రాక్టికాలిటీస్ ఏంటి, ఎక్కడో ఏదో చూసాము, ఇన్ఫర్మేషన్ విన్నాము, ఇండియాలో పాసిబిలిటీ ఉందా, ఎవరో ఏదో చేశారు, పలానా చెట్టు అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ పెట్టాలి, పలానా పులిని అక్కడ పెంచారు కాబట్టి ఇక్కడ పెంచితే బాగుంటుంది. అయితే ఒకటి చెప్పాను, సరే నువ్వు ఏదైనా సలహా ఇవ్వు, దానికి సగం టైము సగం మనీ నువ్వు పెట్టు. లేదు లేదు సార్, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను చాలా. అయితే మూసుకో, సగం టైం పెట్టు, సగం టైము సగం మనీ పెట్టు, డబ్బులు పెట్టు, పులిని తీసుకురాని కొంత ఇన్వెస్ట్మెంట్ చేయి, మరి ఇన్వెస్ట్మెంట్ చేయి, టైం కూడా పెట్టు. పిల్లికి అన్నం పెట్టలేవు కానీ పక్కనోడికి పులి పెంచమని వాళ్ళ సలహా ఎలా ఇస్తాం? అడగకుండా ఉచిత సలహా అడిగి 10 సార్లు అడిగితే ఒక్క సలహా ఇవ్వాలి. 10 సార్లు సార్ నేను బతకలేకపోతే. నేను ఒకసారి పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను 95లో. ఫస్ట్ నాకు చాలా స్ట్రాంగ్ సార్తో గొడవ అదే అయింది. గొడవ అంటే ఒక రకమైన ఘర్షణ అయింది నాకు సార్ మధ్యలో. నేను చచ్చిపోదాం అనుకున్నా, బతకాలని నాకు అస్సలు లేదు. వెళ్ళి సార్ దగ్గరికి, సార్ నాకు చచ్చిపోదాం అనుకుంటున్నా, నేను బతకాలని లేదు, నేను ఏమన్నా నాకు సజెషన్ ఇవ్వండి. నేను డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్, దట్ ఈజ్ మై సజెషన్. చచ్చిపోదాం అంటే కూడా సరే అడగొద్దు, చచ్చిపోవాలి చచ్చిపో, ఎందుకు అడుగుతున్నావు, సలహా మాత్రం అడగకు. ఎందుకు సార్ అని. నేను సలహా ఇస్తే నువ్వు పాటించగలిగే పరిస్థితుల్లో ఉన్నావా? అలాంటప్పుడు నేను ఎందుకు సలహా ఇవ్వాలి? నీకు ఆల్రెడీ ధ్యానం చేసుకోమని చెప్పాను,
ఇంకా నీకు కొత్త సలహా ఏమీ లేదు, చేసుకోపో. 99లో మళ్ళీ సార్ నోరు తెచ్చి అరే ఉమామేష్ మా ఊన్నారు పో అన్నాడు. 4-5 years తర్వాత వారే. అప్పటి వరకు నాకు ఏ సలహాలు ఏమి ఇవ్వలేదు. ఆ కెపాసిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఓహో అని దూకేశాను. అప్పటి నుంచి సార్ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టి, అవతల వాడికి ఆ కెపాసిటీ ఉందా, పరిస్థితి ఉందా, వాడు ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏంటి, అడిగాడా, పోనీ అడిగితేనే ఇవ్వడు సారు. 10 సార్లు అడిగితే ఒక్క సలహా కూడా ఇవ్వడు. సార్ నీకు చూడరా, నీకు తెలియదా అంటాడు. ఓంకారంకు సార్ నాకు అప్పచెప్పారు, ఏ ఒక్కరోజు ఓంకారంలో ఇది ఇలా పెట్టు అని ఎప్పుడు చెప్పలేదు సార్. బాగుందిరా, వెరీ నైస్, చేసిందని అప్రిషియేట్ చేసిందని అప్రిషియేట్ చేశాడు. కానీ నువ్వు ఇలా ఎందుకు చేయలేదు, అలా చేస్తే బాగుంటుంది, ఉలి ఎందుకు పెట్టలేదు, ఈ చెట్టు ఎందుకు నాటలేదు, అరే ఓంకారాన్ని వర్క్ చేయన్నాడు అంతే, ఒక మాటలో వదిలేశాడు అంతే. ఆ తర్వాత సార్ ఎప్పుడు కూడా ఏ సలహా ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎముకలు ఎరిగిపోయింటాయి భక్తి చేస్తారు. అమ్మకు సలహా ఇవ్వడం, నాన్నకు సలహా ఇవ్వడం. అమ్మ అయితే కానీ అమ్మ విలువ తెలియదు మనకి. అమ్మకు సలహా ఇవ్వకూడదు, నాన్నకు సలహా ఇవ్వకూడదు. ఆల్రెడీ పని చేసేవాడికి అస్సలకే సలహా ఇవ్వకూడదు, సహాయం చేయాలి. అది కరెక్ట్. ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఏంటన్నది తెలియదు. ఉచిత సలహాలు ఇవ్వకూడదు. చాలా మంది బడ్జెట్ మీద కామెంట్ చేస్తారు, మోడీ సరిగ్గా బడ్జెట్ ఇవ్వలేదు, సలహా ఇట్లా చేస్తే బాగుండేది మోడీ బడ్జెట్. అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఊరికే దొరుకుతుంటాయి కదా, నానా మాటలు వినేస్తాడు, పడతాయి, అవి తీసుకుని ఇసిరేయాలి. ఇసిరేయడం గొప్ప అనుకుంటాం. అంటే ఈగో అంటే నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు, అందుకే నేను ఓంకారంలో కాదు ఏ ప్రాజెక్ట్లో ఎక్కడ టేకప్ చేసినా ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే సగం టైం సగం డబ్బు పెట్టండి, లేకపోతే మాట్లాడడానికి వీలు లేదు. సలహా ఇవ్వకూడదు. నో సలహా. ఐ డోంట్ టేక్ ఎనీ సజెషన్స్ ఫ్రమ్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. ఎగ్జాంపుల్కి నేను వచ్చి సార్ పత్రిజీ విగ్రహం 10 feet పెడదామంటే 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు నువ్వు తీసుకురా, మిగతా 5 లక్షలు తీసుకొచ్చి మాట్లాడంటారు అంతే. టైం పాస్ మాటలు ఎందుకు మనకి, ఉత్తుత్తి మాటలు వద్దు. మీకు అలా ఉంది కదా, 5 లక్షలు తీసుకొచ్చి వట్టి మాటలు కట్టి పెట్టాయి. అయితే సార్ రాఘవరావు సార్, ఆర్గనైజేషన్లో మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మరి పత్రి సార్కి ఏదైనా జడ్జిమెంట్ కానీ, ఏదైనా కామెంట్ కానీ, లేదా ఏదన్నా ఒకరి గురించి ఏదైనా జడ్జిమెంట్ కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు, ఏదైనా సంఘటన గురించి కానీ, మరి ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు? మీ జీవితంలో ఎట్లాంటి సంఘటనలు ఉన్నాయా? రియాక్ట్ అనేది లేదు నాన్న. ఎందుకంటే అసలు గురువు దగ్గర మనం ఎందుకు వెళ్తాం? ఫస్ట్ బేసిక్ వస్తాయి, సంథింగ్ మనకు తెలియనటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకోవడానికి వెళ్తాం. అది భౌతికపరమైన జ్ఞానం కావచ్చు. అంటే పత్రి సార్ దగ్గరికి ఎగ్జాంపుల్కి ఆర్గనైజేషన్ ఏదో పని ఉంది సార్, అదే నాన్న, నవకాంత్ మంచోడు కదా మీరు చెప్పాలి సార్కి. అది చెప్తున్నా. అదే అంటే ఇప్పుడు గురువు అనేటటువంటిది ఇటు భౌతికపరమైన గురువులు ఉన్నారు, ఆత్మపరమైన గురువులు ఉన్నారు. ఆధ్యాత్మిక చింతనలో మనం వెళ్ళేటప్పుడు ఆత్మపరమైన గురువులు అనుకుంటాం, భౌతికపరమైన ఉన్నప్పుడు భౌతికపరమైన గురువులు ఉంటారు కదా. ఇప్పుడు భౌతికపరమైన జ్ఞానం నేర్చుకుని నువ్వు ఎదగాలన్నా మాస్టర్ చెప్పిన మాటలు నువ్వు జాగ్రత్తగా వింటేనే నీకు వంట పట్టేది. అలాగే ఆత్మ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనం ఆధ్యాత్మిక రంగంలో పత్రికలంటే గురువులు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గురువు మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే ఉంటాయో, గురువు చెప్పే ప్రతి మాట వెంటనే మనకు డైజెస్ట్ కాకపోవచ్చు. కానీ గురువు చెప్పిన మాట అది లోక కళ్యాణం కోసం చేశారు, నా ఆత్మ పురోగమనం కోసం ఇది చేశారు అనేటటువంటి విశ్వాసం నీకుంటే ఫస్ట్ గురువు చెప్పిన మాట చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కొన్ని సందర్భాల్లో గురువు చెప్పిన మాట వెంటనే మనకు అర్థమైపోతాయి. అలాగే సార్ మనం చేస్తామని చెప్పి అంటాం. కొన్ని సందర్భాలు ఆయన చెప్పిన మాట ప్రకారం పని చేస్తూ వెళ్తే కొంత పని చేశారు, అప్పటికి ఓహో ఈ పని చేయటంలో ఇంత ఇలా ఉంది కాబట్టి సార్ ఈ పని మనం చేయమన్నారు, అప్పుడు మనకు అర్థమవుతుంటాయి. అందువల్ల గురువు చెప్పిన మాటలో అయితే అడగవచ్చు, తప్పులేదు. గురువు ఏదైనా ఇదిగో ఇలా చేయంటే సార్ ఇట్లా చేస్తే బాగుంటుందా అని మనం అడగవచ్చు. బాగుంటుంది అని మనం చెప్పకూడదు, బాగుంటుందా ఇలా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. సార్ కూడా 90% అలా ఉన్నప్పుడు ఓకే గో హెడ్ అని చెప్పి అంటాం. ఎన్నో సందర్భాలు తెలుసు మనకి. ఎందుకంటే యాక్సెప్ట్ యాసిస్ అనే కాన్సెప్ట్ కూడా మనకు ఉంది. ఇప్పుడు యజ్ఞాలు చేసాం, యాగాలు చేసాం, మనకి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడంలో కూడా అది రావడం నువ్వు యజ్ఞం చేయాలా, శ్రీశైల జ్ఞానవాహికం నువ్వే చేయాలి అంటారు. ఓకే సార్ అంటాం. ఒకసారి ఓకే అన్న తర్వాత ఇంకా ప్రతిదానికి స్పూన్ ఫీడింగ్ వెళ్ళి ఆయన మన వెనకాల ఉండరు. ఆ ఫ్రీడమ్ మనకి ఇస్తారు. ఎదుగుదల ఎవరిలో ఎంత సమర్థత సామర్థ్యాలు ఎలా ఉన్నాయి దాన్ని బయటికి తెచ్చుకోవడానికి స్వప్రయోజనం కావాలి. దాన్ని అంటే స్వతహాగా మన ఎఫర్ట్ పెట్టాలి. పత్రి సార్ ఎన్హాన్స్ చేస్తారు తప్ప ఐడియాని దానిలో నొక్కినట్టుగా ఎప్పుడు ఉండరు, ఎప్పుడు కూడా దాన్ని నొక్కినట్టుగా కోగి తీసినట్టుగా ఎప్పుడు ఉండవు. ఎంకరేజ్మెంట్ బాగా ఉంటుంది, అయితే ఎంకరేజ్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ ఎంకరేజ్ చేయడంలో కూడా ఏమవుతుంది, మన స్వేచ్ఛ మనకు ఉన్నప్పుడు మనకి క్రియేటివిటీ ఐడియాస్ కొత్తగా వస్తాయి. ఈ వర్క్ చేయాలంటే ఎలా చేయాలంటే ఇంకా సక్సెస్. సార్ బుర్ర ఎక్కువ పెట్టాడు, సార్ బుర్ర ఎక్కువ పెట్టాడు అంటే సందర్భానుసారంగా వెళ్తుంది మళ్ళీ బుర్ర అన్నది. కొన్ని సందర్భాలు ఏమంటారు, అయ్యా ఇంతవరకు నా బుర్ర ఎలా పెట్టే కానీ మీ బుర్రలు ఎందుకు పాడు చేసుకుంటారు, ఒకసారి చెప్పాను కదా చేయొచ్చు అని కూడా అంటుంటారు. కొన్ని సందర్భాలు అంటారు యువర్ ఏ మాస్టర్,
నేనేదో చెప్పాను గుడ్డిగా నువ్వు చేయటం ఏంటి, నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదన్న సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ అనే పదం చాలా గొప్ప పదం. ఎన్ని సందర్భాలు సార్ చెప్పారు, నా దగ్గర ఏ సిద్ధులు లేవు బట్ మినిమం కామన్ సెన్స్ అంటారు. బట్ ఆ కామన్ సెన్స్ అనే పదం ఎప్పుడైతే మనకి డైజెస్ట్ అవుద్దో కామెంట్లోకి రాము, జడ్జిమెంట్లోకి రాము, యాక్సెప్టెన్స్లో ఉంటాం. ఆయన అప్పచెప్పినటువంటి పనులు యజ్ఞాలు ఉన్నాయి. ఇవాళ యజ్ఞాలు ఎన్ని రకాలుగా మనం యజ్ఞాలు చేసాం, చేసేది యజ్ఞం చేసాం. అది ఇప్పటికీ ఆ సంతృప్తి మనకు ఆనందాన్ని ఇస్తుంటుంది. అయితే సార్ పత్రి సార్కి ఎప్పుడు మీరు కామెంట్లు కానీ జడ్జిమెంట్ కానీ సజెషన్స్ కానీ చెప్పాల్సిన టైం రాలేదా, అవసరం రాలేదా? వస్తే ఎట్లా రియాక్ట్ అయ్యారు? అంటే కొన్ని సందర్భాల్లో కామెంట్ అనేది కాదు నాన్న, సందేహాలు ఉంటే అడుగుతాం కూడా. సందేహాలు క్వశ్చన్ అడగడం వేరు సార్, ఆ, సందేహాలు అడగడం డిఫరెంట్ కేసు. ఉమ్, కానీ ఉమ్. పక్కవాడి గురించి మాట్లాడడం అంటే పత్రి సార్ చాలా ఎక్కువ హార్ష్గా రియాక్ట్ అయ్యారు కదా. పక్క వాళ్ళ గురించి మాట్లాడినా లేదా అది బాగాలేదని చెప్పినా, వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పినా పత్రి సార్ చాలా హార్ష్గా రియాక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. అది జనరల్గా మాకు పత్రికాడికి మధ్యలో మా దగ్గరికి వచ్చరికి అటువంటి సన్నివేశాలు పెద్దగా జరిగినట్టు నాకైతే బుర్రలో లేవు. మీకున్నాయా సార్? ఇప్పుడు స్టార్టింగ్లో ఉండేది తెలుసో తెలియదు, అంటే అనుకోకుండా మాట్లాడితే సార్ ముందే ఫైర్. అందుకే ఇంకా ఏది జరిగినా అంతా బాగుంది సార్, అంతా ఓకే సార్, అంతా ఓకే సార్. నా జీవితం మొత్తానికి ఇప్పటివరకు సార్తో మాట్లాడిన 2-3 పదాలు ఏంటంటే అంతా బాగుంది సార్. ఎందుకంటే ఎట్లాగో ఆయన దగ్గర పప్పులు ఏమి ఉడకవు. చిన్నప్పుడే అన్నీ తోలు ఒలిచి పడేశారు మమ్మల్ని. బేసిక్గానే ఆయన మొదటి నుంచి అదే స్టైల్ కాబట్టి ఆయన దగ్గర ఏమి చెప్పడానికి వన్ వే ట్రాఫిక్ అంతా. సార్ చెప్తుంటే మన చెవులు పనిచేయాలి. సార్కి ఒక నెగిటివ్ చెప్పాలంటే భయపడతారు. నెగిటివే లేదు, ఓపెన్లీ స్పీకింగ్ నెగిటివ్ అనేది లేదు. అంటే ఎవరి గురించి అయినా కామెంట్ కానీ దాని అవగాహన సరిగ్గా చొక్కా వేసుకోలేదు సార్ అని చెప్పాలంటే భయపడతారు అంటున్నారు. ఒక సన్నివేశంలో మీరు అంటుంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. ఓ రోజు ఎలాగ 4 వ్యక్తులకు వచ్చి సార్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి కంప్లైంట్ అని అంటే, సార్ మీ దగ్గర ఉన్నటువంటి పలానా వ్యక్తి ఈ విధంగా ఉంటున్నారు సార్, అది చాలా బ్యాడ్గా సార్ అని చెప్పి కంప్లైంట్. అయితే ఒక పని చేద్దాం, 3 నిమిషాలు చేసేస్తానండి, వాడు చేసే పనులను నువ్వు వచ్చేయరాదా అని అన్నారు. దెబ్బకు నోరు మూసుకెళ్ళి పర్సనల్ సంగతి. ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వటం అగైన్స్ట్ స్పిరిచువాలిటీ అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఉంది మనకి. ఎందుకని ఇంకొకరి పర్సనల్ లైఫ్లోకి మనం అసలు ఎంటర్ అవుతున్నాం? ఇప్పుడు నో కామెంట్ జడ్జిమెంట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇంకొకరి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు కదా ఈ కామెంట్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ ఇవన్నీ మనకు వచ్చేది. అసలు ఎవరి లైఫ్ ఆడుకుంటుంది, ఎవరి జీవితం ఆడుకుంటుంది, వాళ్ళ జీవితం వాడిది, మన జీవితం మనది కదా అనే జ్ఞానం, ఆ కామన్ సెన్స్ మనకు ఉన్నప్పుడు అసలు ఇంకొకరిని కామెంట్ చేశాక మనం రాము, ఇంకొకరి మీద జడ్జిమెంట్ ఇచ్చేది కూడా అంతకంటే రాము మనం అసలు. బట్ మినిమం ఆ కామన్ సెన్స్ రావాలి. రైట్. అయితే వేణు, ఇప్పుడు నువ్వు యంగ్స్టర్ కాబట్టి ఈ టెక్నాలజీ పెరిగిపోయింది కదా, టెక్నాలజీ పెరిగిపోయి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఇన్ఫర్మేషన్ చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంట, వెళ్ళి కూర్చుంటున్నారంట, డాక్టర్లే చెప్తారు ఇంటర్వ్యూలలో, టీవీ ఇంటర్వ్యూలలో ఒక మందు ఇచ్చారు, ఇది కాదు కదా ఆ మందు ఇంటర్నెట్ లో ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది, దీని కాంబినేషన్ వేరే ఉందని చెప్పి డాక్టర్ చెప్తున్నారంట. ఉల్టా నువ్వు కరెక్ట్ డాక్టర్ కాదు వేరే దగ్గర పోతున్నారంట. ఆ డాక్టర్ చెప్తే కూడా అది కాదు నాకు గూగుల్లో వేరే చదివినా అంటున్నారంట. అంటే ఈ జడ్జిమెంట్లు, కామెంట్లు, సజెషన్లు అన్ని మరీ పెరిగిపోయినాయి టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే, గూగుల్లో నాకు తెలిసిన ఒక మిత్రుడు సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే తనకి ఒక ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇతను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసి ఆ ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఫుల్గా కనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్ అన్నాడు అనమాట. ప్రాబ్లం ఏంటనేది నేను చెప్పాలి నాయన, నీ బాధ ఏంటో చెప్పు చాలు, అది ఇష్యూ ఏంటనేది నేను చెప్తాను అన్నాడు ఆయన. సార్ అదే సార్ నాకు సమ్ టెక్నికల్ వర్డ్ కూడా యూజ్ చేసి దాన్ని సార్ ఇట్లా వచ్చింది ప్రాబ్లం అని అంటే, నేను చెక్ చేసి చెప్తానని చెవిలో ఆయన క్లియర్ చేసి, ఏం లేదు నాయన అందులో డస్ట్ ఎక్కువైంది, గులుము అంటారు దాన్ని తీస్తే నీకు నొప్పి తగ్గిపోద్ది అన్నాడు అనమాట. సార్ లేదు సార్ నెట్లో చూసాను, దాని పేరు ఇది ఉంది సార్, అది ఉంది సార్, దాని పేరు ఏదో ఉంది సార్, ఎంత పెద్ద పేరు ఉంది సార్ అంటే, అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ బాబు, నీ జస్ట్ పైన ఒక లేయర్ అది, అందులో ఆ లేయర్ తీసేస్తే జస్ట్ నువ్వు ఇంట్లో పిన్నిస్తో తీసుకుని వచ్చేస్తుంది, అది తీసుకుంటే పోతుంది నీది అన్నాడంట ఆయన. బయటకు వచ్చి జస్ట్ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంట్లో పడుకున్నాడు, నెక్స్ట్ డే తగ్గిపోయింది అవుతుంది. సో ఆ విషయం మాకు షేర్ చేసుకునేటప్పుడు, అరే గూగుల్లో వెతుక్కోవచ్చు కానీ మరీ ప్రతిదాన్ని పట్టుకొని వేలాడకూడదు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుసుకోవడానికి మనం బేసిక్ సెన్స్ని ఉపయోగించాలి. కనిపించే ప్రతిదీ నిజమని అనుకుని వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అనేది. సో ఇక్కడ అతనికి ఒకడు సజెస్ట్ చేశాడు, నొప్పి వస్తుంది అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని సజెస్ట్ చేశాడు ఆయన. అదే సజెషన్ ఎవరైనా ధ్యానం చేయవు అని చేస్తుంటే ఆయనకి అక్కడే ఒక క్లారిటీ వచ్చేసేది, నిజంగా కామన్ సెన్స్ వచ్చేది అతనికి అక్కడ. అది రాకపోవడం వల్ల, సరైన సజెషన్ రాకపోవడం వల్ల అక్కడ. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ సజెషన్ కూడా ఇవ్వద్దు అంటున్నారు సార్. ఎందుకు, ఇక్కడ కొన్ని విషయాలు మనం బేసిక్ పట్టుకుందాం. మనం ఇక్కడ ఒక లేమెన్గా మనం ఆలోచించినప్పుడు సజెషన్ ఎందుకు ఇస్తాం, నాకు మీరంటే చాలా ఇష్టం అన్న, ఈ షర్ట్ బాగాలేదన్న ఈ వీడియోలో కొంచెం మారుద్దాం అనేసి.
ఇక్కడ ఆ బేసిక్ సజెషన్ ఇవ్వడంలో కూడా మనకు తెలియకుండానే వాళ్ళని ప్రభావితం మనం చేస్తాం. ఆ కించిత్ ఆ చిన్నది కూడా ప్రభావితం చేసే ప్రయత్నం మనం ప్రయత్నపూర్వకంగా చేయకూడదు అనేది గురుగారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అవతల వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రభావం, నాన్ ఇంటర్ఫీరెన్స్. ఇక్కడ మనకి సార్ చెప్పిన కాన్సెప్ట్స్లో నో జడ్జ్మెంట్, నో కామెంట్స్, నాన్ ఇంటర్ఫీరెన్స్, నాన్ కిల్లింగ్, నో సజెషన్స్. ఈ 5 పాయింట్స్ని మనం చాలా ఎలా తీసుకుంటాం అంటే గ్రాంటెడ్ తీసుకుంటాం అనమాట. జడ్జ్ చేయకపోతే ఎట్లా, కామెంట్ చేయకపోతే ఎట్లా, సజెషన్ ఇవ్వకపోతే ఎట్లా, నో, అసలు ఇంటర్ఫీర్ అవ్వకూడదు పక్కవాడి జీవితంలో. ఎందుకు అని అంటే అసలు ఇంకొంచెం డీప్గా వెళ్తే నువ్వు ఒక ఆత్మవి, నేను ఒక ఆత్మని, మనందరం ఆత్మలం. మన ఆత్మకి, మన ఆత్మస్థాయికి తెలుసు ఏం చేయాలనేది, ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని పట్టుకొని వెళ్ళిపోతే హ్యాపీగా లైఫ్ అనేది ఎవరి ఇండివిజువల్ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఏం నేర్చుకోవాలనేది కూడా వాళ్ళ ఆత్మ ద్వారా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఎవడి బతుకాడు బతకనియాలంతే. అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే అలా చేయగలుగుతామో అప్పుడే ఆత్మ అభివృద్ధి అనేది, ఆత్మ ఉన్నతి అనేది సరైన క్రమంలో సక్రమంగా జరుగుతుంది. ఇది గురుగారి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అని నా ఉద్దేశం. ఎవరిని వాళ్ళలాగా బతకనిచ్చే స్వేచ్ఛ అంటే ప్రపంచంలో ఇది కరువు అయిపోయింది. అంటే ఇది టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి, ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుండే, పెద్ద ప్రాబ్లం లేకుంటుండే. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 yearsలో మరీ ఎక్కువైపోయింది. యూట్యూబ్, గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి, చాట్ జీపీటీలు వచ్చేసి ఇక టూ మచ్గా సలహాలు ఇచ్చేస్తున్నారు జనం. కామన్ సెన్స్ తక్కువైపోయింది. కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కామన్ సెన్స్ వాడడం మానేసాం. మనిషిని మనిషిగా చూడడం మానేసాం. మనిషికి కనీస స్వేచ్ఛ ఉంటుంది, ఉండాలి అనేది మర్చిపోయాం. ఎవరైనా సరే తమను తాముగా తీర్చిదిద్దుకోవడానికి వచ్చారు ఈ ప్రపంచంలో. నేనుగా ఉండడానికి వచ్చాను, నీలా ఉండడానికి రాలేదు. నేనుగా ఉండడమే నాకు ఇష్టం. అందుకే నేను బుక్ రాశాను, నేను ఇంతే అని. నువ్వు ఒక యూనిక్ పర్సనాలిటీ, నేను ఒక యూనిక్ పర్సనాలిటీ. నీలాగా నేను ఉండడం ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా కుదరదు. నాట్ పాసిబుల్. ఒకవేళ ఉంటే అది ప్లాస్టిక్ అవుతుంది, ఒరిజినల్ కాదు. సో ప్రతి మనిషి తనకి ఇష్టమైతే నేర్చుకోవచ్చు. నాకు ఇష్టమైతే నేను నీ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుంటా ఇన్స్పిరేషన్తో. అది ఇష్ట ప్రకారం, దట్ ఈజ్ ఇన్స్పిరేషన్. నేను యాడ్ చేసుకుంటాను. ప్రతిసారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, యాడ్ చేసుకుంటాను. దట్ ఈజ్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్, నాట్ ఫోర్స్. ఆయన కామెంట్ నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాంటి షర్ట్ వేసుకొని, అడ్డదిడ్డమైన షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళేవాడు. నాకు బేసిక్గానే శివుడి జాతి. ఏ రోజు కూడా ఓ మహేష్ నువ్వు ఇలా కాదు, ధ్యానం ప్రోగ్రామ్కి వస్తే ఇలా ఉండాలి, కుర్తాలు వేసుకోవాలి, మంచి షర్ట్ వేసుకొని ఏ రోజు చెప్పలేదు. నేను చేసిన పని ఒక్కటే చూశారు ఆయన. ఆయన అనుకుంటే చెప్పొచ్చు, కానీ ఏ రోజు చెప్పలేదు. ఏ రోజు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వలేదు. పని చేస్తే ఆనందపడ్డాడు, ధ్యానం చేస్తే ఆనందపడ్డాడు, అంతే. అది మన సార్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడు మనకందరికి. అసలు పిరమిడ్ సొసైటీ బేసే ఫ్రీడమ్. ప్రతిసారి అసలు మొత్తాన్ని మనల్ని మనగా ఉండనిచ్చారు కాబట్టి మనం బతుకున్నాం. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన బేసిక్ పాయింట్ ఫ్రీడమ్ అన్న దానిలో ఆలోచిస్తే ఈ నో జడ్జ్మెంటు, నో కామెంట్స్, నో ఇంటర్ఫియరెన్స్, నో సజెషన్స్ అన్న బేసిక్ ఫ్రీడమే. అంతే కదా సార్? ఎస్. ఫ్రీడమ్ దెబ్బతీసేటివి అన్నీ అంతే. ఈ 4 ఫ్రీడమ్ దెబ్బతీసే. అవతల వాడు అడగకుండా కూడా మనం వాడి దగ్గరికి దూరేసి, వాడి గురించి మాట్లాడేసి, వాడికి ఉన్నవి లేనివి చెప్పేసి, వాడి బుర్రని డిస్టర్బ్ చేసి పక్కనోడి గురించి అవతల వాడికి మళ్ళీ అభిప్రాయాలు మార్చేసి మనం వీరి గురించి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెప్తాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి మధ్యలో రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది. ఈ సగం రిలేషన్షిప్ డిస్టర్బ్ అయ్యేది, కొట్టుకునేది, యుద్ధాలు కూడా జరుగుతాయి సార్. సో అందుకే ఒక్కటే, నువ్వు నిజంగా ఆధ్యాత్మికతలో ఉండాలనుకుంటే ఎవరు ఏమీ కనబడకూడదు. ఏ గురువు కూడా అడిగితేనే చెప్తాడు, అంతేగాని దూరి కూడా వారి వ్యక్తిగత జీవితాల్లోకి మంచి చెడులు వెళ్ళి చెప్పరు. అందుకే పూర్వకాలంలో ప్రవచనాలు ఎలా చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేస్తారు అంతే. అంతేగాని కూర్చోబెట్టి నువ్వు ఇలా చేయి అలా చేయి ఏ గురువు చెప్పలేదు. ఎప్పుడు పర్సనల్ సజెషన్స్ అనేవే లేదు. అడిగినా కూడా ఇవ్వలేదు. ప్రతిసారి అడిగినా కూడా తప్పదు. మనకు బాగా క్లోజ్ అయిన తర్వాత ఒక లెవెల్లో ఓకే ఊరికే సార్ నేను అమెరికాకి వెళ్దాను అనుకున్నాను 99లో, వద్దులేరా అన్నాడు అంతే. ఆధ్యాత్మిక కారణం ఏదో ఉంటుంది, వద్దులేరా అన్నాడు. అంతేగాని నువ్వు వెళ్ళకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏం చెప్పలే, వద్దులేరంటే మేము అనేసింది అంతే. అది నువ్వు చెప్పడు, ఎవరికి చెప్పడు. అదే మళ్ళీ 2005లో అమెరికా వెళ్తాను వద్దన్నాడు.
ఓకే వచ్చే ఒక్క పదమే వద్దు వద్దు అన్నాడు. జస్ట్ ఒక అక్షరంలో వదిలేశాడు. అంతేగాని కూర్చోబెట్టి ఇంక నాకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు, ఏంటి అని చెప్పండి. ఏమి సాగదీసి చెప్పడం ఉండదు. ఏమి లేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేశాడు అంతే. అది నేను నా సొంత నిర్ణయం మళ్ళీ తీసుకున్నట్టే. ఇంకా ఆయన నాకు నిర్ణయం చెప్పినట్టు కాదు, నా సొంత నిర్ణయం నేను తీసుకున్నా. అవును సార్ చెప్పాడంటే ఏదో ఒకటి ఉంటుంది. అది ఎందుకనే నాకు ఇప్పుడు అర్థమైంది. అమెరికాకి వెళ్ళాక 28 ఇయర్స్ తర్వాత వెళ్ళాక అర్థమైంది. ఓహో అప్పుడే ఉంటే నేను అమెరికాలో ఏవీ చేయగలిగి ఉండేవాడిని కాదు. ఈ మాత్రం ఒక మనిషికి ధ్యానం కూడా చెప్పగలిగే పరిస్థితి ఇప్పుడే లేదు. ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది? నేను పక్కా ఆధ్యాత్మిక జీవిని, ధ్యాన జీవిని. అక్కడికి పోయి రాళ్ళు రప్పలు ఏమి ఎరుకోవాలి, మనుషులు కాని మనుషుల మధ్యలో ఎట్లా బతకాలి, నేను బతకగలిగి ఉండేవాడిని కాదు. వెజిటేరియన్, ఇప్పుడు వెజిటేరియన్ అక్కడ దొరుకుతుంది, అప్పుడు వెజిటేరియన్ లేదు. అవన్నీ ఆలోచించి సార్ ఒక పదంలో చెప్పి వదిలేశాడు అంతే. ఫ్రీడమ్, మానసిక స్వేచ్ఛ, ఆత్మస్వేచ్ఛని ఇచ్చాడు మనకందరికి సార్. చాలా మంది పక్క వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టి సజెషన్లు చెప్పి ఇంటర్ఫియర్ అయ్యి మొగుడు పైన అలా కొట్లాటలు పెడతారు. ఓకే ఓకే అత్తమ్మ కొట్లాటలు పెడతారు, తండ్రి కొడుకుల కొట్లాటలు పెడతారు. ఈ అనవసరమైన ఇంటర్ఫియరెన్స్, అనవసరమైన కామెంట్స్, అనవసరమైన జడ్జిమెంట్స్, అనవసరమైన సజెషన్స్ వల్ల యుద్ధాలు జరుగుతాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు ఒకటన్నా ఒక మాట ప్రేమతత్వంలో ఉన్నప్పుడు ఒక మనిషిని దగ్గరికి తీయొచ్చు, ఒక దేశాన్ని దగ్గర తీయొచ్చు. ఒకే మాట ప్రేమతత్వం పోయి ద్వేషభావం వచ్చేసినప్పుడు వ్యక్తికి యుద్ధాలు జరగవచ్చు, దేశానికి కూడా యుద్ధాలు జరగవచ్చు. బట్ దగ్గరికి వచ్చిన దూరం వచ్చిన ఒక మాటే. ఈ మాట నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అని చెప్పి తెలియాలంటే ఫస్ట్ వాడికి కొంత కామన్ సెన్స్ కావాలి. అందువలన ఇప్పుడు గురువులు కాలమాన పరిస్థితుల్లో ఎందుకని గురువులు భూమి మీదకి వస్తున్నారు? సమాజంలో ఒక మార్పు కావాలని కోరుకున్నప్పుడు గురువులు భూమి మీదకి వస్తారు. అలా భూమి మీదకి వచ్చినప్పుడు గురువు ఏదైనా చెప్పినప్పుడు బట్ ఆ మాటకి మనం వాల్యూ ఇచ్చామనుకున్నాను అది వేరుగా ఉంటుంది. వాల్యూ లేనప్పుడు ఏమవుతుంది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎనర్జీని అన్నాం, మనం బయట ప్రపంచంలో ఉన్నప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా గూగుల్లో టెక్నాలజీ పెరిగింది, ఇంకా తపన పడి 24 గంటలు గూగుల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ సెల్ ఫోన్ ఓపెన్ చేయకుండా ఎవరు లేడు వాళ్ళు. ఎందుకని బయటికి పోవాలి, ఇంకా ఏముందో తెలుసుకోని జిజ్ఞాస. ఆ ఇంకా అని బయట ప్రపంచంలో జిజ్ఞాస పెరిగింది తప్ప ఎనర్జీ అనేది ఆగిపోతుంది. అందువల్ల పత్రిక భూమి మీదకి రావడం కారణం ఏంటంటే బయట ప్రయాణాలు ఇంతవరకు చేసేవి కదాలరా బాబు, ఇక నుంచి నీ లోపల నువ్వు ప్రయాణం చేయగలిగినట్లయితే అసలు నువ్వంటే ఏంటో, నీ వాస్తవికత ఏంటో నీకు అర్థమైతే భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలనే కామన్ సెన్స్ నీకు ఏర్పడుతుంది. ఆ ఎనర్జీని చేయడం ఎప్పుడు చేత కాదు, బట్ కామన్ సెన్స్ అనే పదం ఎత్తడానికి ఛాన్స్ లేదు. ఎవరికి వాడిని సమర్థించుకునే పరిస్థితిలో ఉంటుంది. వెతుకులాటంతా బయట ప్రపంచంలో ఉంది తప్ప బట్ ఎనర్జీని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? పత్రిక గత 30-40 సంవత్సరాల నుంచి ధ్యానాన్ని పెద్దపేట వేసి తీసుకునే ఆహారం విషయంలో ఇలా ఉండాలి, ఏ జీవి కూడా చంపడానికి వీలేదు భూప్రపంచం మీద అని ఎంత చెప్తున్నప్పుడు కూడా ఎంతమంది ఈరోజు మనం తీసుకోగలుగుతున్నాం? ఎందుకు కారణ జన్మలుగా భూమి మీదకి వీళ్ళంతా వస్తున్నారు మనకి అంటే బట్ ఎనర్జీని మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు. ఇప్పుడు ప్రజెంట్ బయట మనం చూస్తున్నాం ఎంత శాడిజం రాజ్యం వెళ్తుంది. సోకాల్ బంగ్లాదేశ్ కానీ ఇవి కానీ కొన్ని చోట్ల చూస్తుంటే అసలు పశువుల కంటే హీనమైనటువంటి పరిస్థితి మనం వీడియోలు కనపడుతున్నాయి ఈరోజు. ఎందుకంత శాడిజం పెరిగింది మానవుల్లో అంటే ఎటువంటి కూడా అదే ఆత్మతత్వాన్ని వీళ్ళు తెలియట్లే. వీళ్ళు ఏ కాన్షియస్నెస్ ఏ చైతన్యం అయితే వీళ్ళలో ఉందో ప్రతి జీవిలో అదే ఉంటుంది. కానీ కామన్ సెన్స్ తెలుసుకున్న రోజున ఇంకో జీవిని హింసించే పరిస్థితి వీటి దిగదారిపోదు. అది లేదు. నేను అనేటటువంటి అహం బాగా పెరగటం, భౌతిక ప్రపంచంలో రాజ్యం వెళ్ళటం, ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ కామెంట్స్ వస్తాయి, ఇక జడ్జిమెంట్స్ వస్తాయి. వాడట వీడట, ఆ దేశం ఇట్లా ఈ దేశం ఇట్లా, ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఇది? నేను అనేటటువంటి ఈగో పెరిగినప్పుడు వ్యక్తికి పోట్లాడి పెట్టినా వీడే కారణం అవుతాడు, దేశానికి మధ్యలో పొలాలు పెట్టినా వీడే కారణం అవుతాడు. ఎందుకని? బట్ కామన్ సెన్స్ లేదు, ఎనర్జీ లేదు, ఆత్మతత్వం లేదు, ఆత్మజ్ఞానం లోపించింది. కాబట్టి ఎవరికి వాడు ఆ ఈగోలో బతికే పరిస్థితులు వచ్చేసింది. ఇప్పుడు జరిగే మేజర్ ఇష్యూస్ అన్నీ వీటి వల్లే జరుగుతుంది, మెయిన్ దానివల్లే అవుతున్నాయి. బట్ ఆ ఎనర్జీని బాగా వెళ్ళిపోయినప్పుడు ఎవడైతే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానంగా పెరుగుతాడో ఓహో నాలో ఉన్న వాళ్ళు ఉన్న అదే చైతన్యప్పుడు ప్రేమతత్వం పెరుగుతుంది. బట్ ఆ చైతన్యం ఎనర్జీని లేదు, బయట ప్రపంచంలో వెళ్ళాలన్నప్పుడు ద్వేషభావాలు పెరుగుతున్నాయి. పెరిగేదేలా ఒక ప్రేమించే తత్వమా ద్వేషించే తత్వమా? ఎనర్జీని చేసిన కొద్ది ప్రేమించే తత్వం పెరుగుతుంది. అందరు నా వాళ్లే, భూప్రపంచం అంతా నాదే, సోగాళ్ళు మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆనందంగా జీవితాలు కోరుకుంటాడు. ఆ ఎనర్జీని ఎప్పుడు తెలియకుండా బయట ప్రపంచంలోకి వెళ్ళామో నేను నాది అనే స్వార్థం వ్యక్తి నుంచే మొదలవుతుంది. తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్ళాం బిడ్డల వరకు, ఆ తర్వాత నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, తర్వాత నా సమాజం, తర్వాత నా దేశం, తర్వాత ప్రపంచం అంతా నాదే. కానీ మిగతా వాళ్ళంతా ఏమైపోయారు ఇక్కడ? ఆ నేను నాది అనే స్వార్థం ఎంతవరకు దిగదారుస్తుంది మానవుని ఈరోజు పరిస్థితి. అవన్నీ ఆలోచించగలిగి ఆ కామన్ సెన్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఎనర్జీని పెరిగిన కొద్ది కూడా ఈ కామన్ సెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు సృష్టి ఏంటో, సృష్టి యొక్క ధర్మం ఏమిటో, నేనేమిటో, నా బాధ్యతలు, నా కర్తవ్యాలు ఏమిటో అవన్నీ చేయటం నేను సిద్ధపడతా. బట్ వెడి జరిగి చూసుకుంటే
ప్రతి వ్యక్తికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎనర్జీ అని ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎనర్జీ అని మీన్స్ ఇట్ మెడిటేషన్. ఆ ధ్యానం చేయగలిగినప్పుడే, కామన్ సెన్స్ నీళ్ళు పెరిగినప్పుడే మానవుడికి ఆహారం కోసం ఇంకొక జీవిని చంపకూడదు. అనాగరిక ప్రపంచంలో వాళ్ళు ఏదో తిన్నారు, అది వేరే విషయం. ఇవాళ నాగరికత ఎంత పెరిగింది, టెక్నాలజీ ఎంత పెరిగింది. ఇంటర్ఫియరెన్స్ ఇది కూడా వెజిటేరియనిజం నాన్ ఇంటర్ఫియరెన్స్. అబ్సల్యూట్. అంతే కోడి కదా, జీవితంలో మనం ఏలు పెట్టకూడదు, అంతే కదా. ఆ చేపల జీవితంలో ఇంటర్ఫియర్ కరెక్ట్. అది పరిణామ క్రమంలో దేని పరిణామం దానికి ఉంది. మానవుడిగా ఉన్నప్పుడు నీ పరిణామం నీకు ఉన్నప్పుడు దానికి జంతు ప్రపంచం దాని పరిణామం దానికి ఉంది. గురువుల యొక్క ఆవశ్యకత ఎందుకు ఉంటుంది, గురువులు మనం ఎందుకు గౌరవించాలి, వాళ్ళ మాటకి ఎందుకు వాల్యూ ఇవ్వాలనేది మనకు ఉన్నప్పుడు ఇట్స్ ఏ లెర్నింగ్. అందరికీ నేర్చుకునే తత్వం అది. అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాం. నన్ను తల్లి బిడ్డ మీద ప్రేమ ఉన్నప్పుడు ముందు మామూలుగా చెప్తుంది, బాబు చదువుకొని అని అంటది. వాడు ఇంకా చదవకుండా ఆటలాడుతున్నాను అనుకో, 2 కేకలు వేస్తాయి, ఏ వేదవా చదవరా అని చెప్పి అంటది. ఇంకా వాడు ఆటలాడుతా కూర్చో దెబ్బ వేస్తాయి. అంటే ఈ దెబ్బ వెనకాల ప్రేమ తత్వం ఉందా, ద్వేషించే తత్వం ఉందా? ఏముంటుంది అది పత్రిజీ కేకలేసినా, పత్రిజీ దెబ్బ కొట్టినా, 1,00,000 మందిని కొట్టినా ప్రేమించే తత్వం లోపల ఉంది కాబట్టి, ద్వేషం అనేది ఆయనలో ఏ కోశానే లేదు కాబట్టి, ఆయన ప్రతి దెబ్బ 10 మందిని 100 మందిని 1000 మంది పెంచుతూనే ఉంది. కరెక్ట్. ప్రతి దెబ్బ పెంచుతూ వచ్చింది. ఇక్కడ దెబ్బ వెనకాల ఉన్నదే ప్రేమ తత్వం. ప్రతి తిట్టు ప్రతి దెబ్బ అది కావాలి. నా ప్రేమించే తత్వం నీలో ఉన్నప్పుడు ప్రతిదీ నీకు ఇంకా దగ్గర వస్తాయి. Right. అది గొప్పతనం పత్రిజీలో. ఎవరైనా సరే ఒక పాయింట్ చెప్తున్నారు అని అంటే నేనైతే మంచి చేస్తున్నాను ఆలోచనలోనే ఉంటారు. బేసిక్గా సజెషన్ ఇచ్చినా సరే, జడ్జి చేసినా సరే. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ముందు స్వధర్మం ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకొని, ముందు నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా అని ఒక్కసారి బేరీజ్ చేసుకొని అప్పుడు ఏదైనా అనడానికైనా సరే సాహసించాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళి తన్నులు తినడం కంటే ముందు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, నా స్థితి ఎటువంటి స్థితిలో ఉన్నాను, నేను ఇంకా ఉన్న స్థితిలోకి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనలోకి వచ్చేస్తే బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే మన గురించి మనం ఏం ఆలోచించుకోం, ప్రపంచం అస్సలు ఎలా ఉంటుందంటే నేను చాలా పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి నాకు, లేదా నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను దీని గురించి ఆలోచించిన ఇప్పుడు మిగతా అందరి గురించి మాట్లాడతాను నేను అన్న ఆలోచన ధోరణిలో ఉండడం వల్లనే ఎంతో సరళమైన విధానంలోకి తీసుకొచ్చేసారు పత్రి సార్. ఒక లేమ్యాన్కి, చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే విధంగా నేను ఇది చెప్తున్నాను, ఇది పాటించేసే ఈజీగా నీ లైఫ్లో ఆధ్యాత్మికంగా లౌకికంగా 2 పరాలుగా కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదిగేవచ్చు అని ప్రతి విషయంలో కూడా చాలా సులువైన మార్గాన్ని మనకు అందించారు గురువుగారు. అందులో భాగంగానే నో జడ్జిమెంట్ నో కామెంట్స్ తూచా తప్పకుండా పాటించేసేయండి అంతే. ఇంకా కామెంట్ చేయొద్దు, జడ్జిమెంట్ చేయొద్దు, ఇది కూడా చేయొద్దా అది కూడా చేయొద్దా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. నో, అది కూడా చెయ్యొద్దు అంతే, అసలు ఏం చేయొద్దు. మీరు మీ పని సక్రమంగా ధర్మమైన మార్గంలో చేసుకుంటూ వెళ్ళిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈ వారం చర్చ. ఉమామహేష్ గారు, జక్కారావు గారు అండ్ వేణు గారు ఎంతో చక్కగా మనకి ఈ నో జడ్జిమెంట్ నో కామెంట్స్ నో సజెషన్స్ నో ఇంటర్ఫియరెన్స్ అన్న చర్చలో ఎంతో అద్భుతంగా పాల్గొన్నారు. మన లక్ష్యం మనకు తెలియకపోవడం వల్లే ఇతరులను కామెంట్ చేస్తుంటాం, అంటే అంత టైం ఖాళీగా ఉండడం వల్ల. మన లక్ష్యం మనకు తెలిస్తే మన లక్ష్యంలో బిజీగా ఉంటాం కాబట్టి కామెంట్లు, సజెషన్లు, జడ్జిమెంట్లు చేసే టైం ఉండదని. అలాగే కామన్ సెన్స్ అన్నది మనకు ఉన్నప్పుడు ఇలా చేయమని, మెయిన్గా మన అహంకారాన్ని మనం చెక్ చేసుకోవాలని. అహంకారం వల్లే మనకు ఎక్కువ తెలుసు వాడికి తక్కువ తెలుసు అన్న అహంకారం వల్లే సజెషన్లు, కామెంట్లు చేస్తుంటామని, ఇలా ఎన్నో విషయాలు ఈ జ్ఞానసభ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మనందరం ఈ విషయాల గురించి డీప్గా ఆలోచిద్దాం, మనను మనం డీప్గా చెక్ చేసుకుందాం. మనము ఈరోజు నుంచి ఈ డిస్కషన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మనం మన జీవితంలో నో జడ్జిమెంట్ నో కామెంట్ నో సజెషన్స్ నో ఇంటర్ఫియరెన్స్ అన్నది ఫాలో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకి ఎంతో అద్భుతమైన విషయాలు తెలియజేసినందుకు రాఘవరావు సార్కి, ఉమామహేష్ సార్కి, వేణుకి, అందరికీ మీ తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నవకాంత్ అండ్ పిఎంసి టీవీ. మళ్ళీ వచ్చే వారం జ్ఞానసభలో మళ్ళీ సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిఎంసి.